ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జిల్లాల్లో ఎన్ని సెంటర్లలో 50 రోజులు వాడింది అనేది మొదట చూసి ఏరియా సెంటర్ పేరుతో సహా 50 రోజుల లిస్టు తర్వాత చూద్దాం. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం కమర్షియల్గా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 4 సినిమాలతో పోటీపడి 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టడం అనేది సాధారణమైన విషయం కాదు. రీసెంట్గానే ఓటీటీలో విడుదలైంది. గత శనివారం జీ తెలుగు ఛానల్లో టెలికాస్ట్ కూడా అయింది. రెండింటిలోనూ అద్భుతమైన రెస్పాన్స్ను సొంతం చేసుకుంది ఈ చిత్రం. అయితే ఈ చిత్రం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకొని 100 రోజుల వైపు పరుగులు తీస్తుంది. అయితే ఈ సినిమా ఎన్ని సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుందో జిల్లాల వారీగా మొదటగా చూసి తర్వాత థియేటర్ పేరుతో సహా ఏరియాతో సహా చూద్దాం. నైజాం ప్రాంతంలో ఈ చిత్రం 2 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్య 35mm థియేటర్ మరియు నిజామాబాద్లోని లలితమాల్ థియేటర్లో ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇది కాసేపు పక్కన పెడితే చిరంజీవికి మొదటి నుండి ఉత్తరాంధ్ర ప్రాంతం కంచుకోట లాంటిది అంటుంటారు. అలా ఎందుకు అంటారో ఈ సినిమా హిస్టారికల్ రన్ చూసి చెప్పవచ్చు. ఈ చిత్రానికి ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 25 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఏ సినిమా కూడా ఈ ప్రాంతంలో ఇంత రన్ను సొంతం చేసుకోలేదు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో 7 సెంటర్లలో 50 రోజుల రన్ను పూర్తి చేసుకుంది ఈ చిత్రం. వెస్ట్ గోదావరి జిల్లా నుండి 2 సెంటర్లు, గుంటూరు జిల్లా నుండి 4 సెంటర్లు, కృష్ణా జిల్లా నుండి 4 సెంటర్లు, నెల్లూరు జిల్లా నుండి 4 సెంటర్లు 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇక చిరంజీవికి మరో బలమైన ప్రాంతం అయినటువంటి రాయలసీమలో 13 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోగా కర్ణాటక ప్రాంతంలో 5 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. మొత్తం మీద ఈ చిత్రం 66 కేంద్రాల్లో డైరెక్ట్ 50 రోజులు పూర్తి చేసుకుంది. షిఫ్ట్ కేంద్రాలతో కలిపితే 109 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. త్రిబుల్-ఆర్ చిత్రం 50 సెంటర్లలో 50 రోజుల రన్ పూర్తి చేసుకుంటే మనశంకర వరప్రసాద్ గారి మూవీ 66 సెంటర్లో 50 రోజులు డైరెక్ట్గా పూర్తి చేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఏరియా వైజ్గా, డిస్టిక్ వైజ్గా లిస్టు చూద్దాం 50 రోజుల సెంటర్వి. నైజాంలో ఈ సినిమా హైదరాబాద్ సంధ్య 35mmలో 50 రోజులు పూర్తి చేసుకుంది. నిజామాబాద్లోని లలిత మహల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇక రాయలసీమ విషయానికి వస్తే కర్నూలులో ఆనంద్ థియేటర్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. నంద్యాలలో ప్రతాప్ థియేటర్లో, ఆదోని ద్వారకా థియేటర్లో, డోన్ రాజా థియేటర్లో, కడప రమేష్ థియేటర్లో, ఎర్రగుంట్లపల్లిలో హేమ థియేటర్లో, కోడూరులో సిద్ధేశ్వర థియేటర్లో, మైదుకూరులో వెంకటేశ్వర థియేటర్లో, దువ్వూరులో రాయల్ థియేటర్లో, మదనపల్లిలో సాయి చిత్ర థియేటర్లో, శ్రీకాళహస్తి శ్రీరామ థియేటర్లో, గుంతకల్లులో ఎస్ఎల్వి థియేటర్లో, బళ్ళారిలో రాధికా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఇక కృష్ణా డిస్టిక్ విషయానికి వస్తే విజయవాడ అలంకార్ థియేటర్లో, మచిలీపట్నం శ్రీకృష్ణ థియేటర్లలో, నూజివీడు ద్వారకా సినిమా థియేటర్లలో, అవనిగడ్డ వెంకటేశ్వర థియేటర్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే కావలిలో వెంకటేశ్వర థియేటర్లో, కందుకూరు యువరాజ్ థియేటర్లలో, గూడూరు బి సినిమాస్ థియేటర్లో, పొదిలి హరికృష్ణ థియేటర్లో 50 రోజులు పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే రాజమండ్రిలో అశోక థియేటర్లో, కాకినాడ తిరుమల థియేటర్లో, అమలాపురంలో వెంకటరమణ థియేటర్లో, పిఠాపురం పూర్ణ థియేటర్లో, తాటిపాక శ్రీలక్ష్మి థియేటర్లో, జగ్గంపేట జేవిఆర్ థియేటర్లో, కొత్తపేట సత్యచంద్ర థియేటర్లో 50 రోజులు పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఇక వెస్ట్ గోదావరి జిల్లాలో ఏలూరు విమాక్స్ థియేటర్లో, తణుకు ఓఎస్ ప్యాలెస్లో 50 రోజులు పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమా వైజాగ్ సంగం థియేటర్లో, వైజాగ్ లీలామహల్ థియేటర్లో, కంచరపాలెం ఊర్వశి థియేటర్లో, గాజువాక మోహిని 70mm థియేటర్లలో, తగరప వలస గణేష్ థియేటర్లో, యలమంచిలి సీతా థియేటర్లో, పాయకరావుపేట లక్ష్మీ థియేటర్లో, చోడవరం
పూర్ణ థియేటర్లో, అనకాపల్లి పూర్తిస్థాయి థియేటర్లో, విజయనగరం హిమగిరి థియేటర్లో, బొబ్బిలి టీబీఆర్ థియేటర్లో, పార్వతీపురం టీబీఆర్ థియేటర్లో, చీపురుపల్లి వంశీ థియేటర్లో, సాలూరు లక్ష్మీ థియేటర్లో, గజపతి నగరం గంగరాజు థియేటర్లో, కొత్తవలస లక్ష్మీ నరసింహ థియేటర్లో, జామి లక్ష్మీ నరసింహ థియేటర్లో, శ్రీకాకుళం రామలక్ష్మణ థియేటర్లో, రాజాం అప్సరా థియేటర్లో, పలాస వెంకటేశ్వర థియేటర్లో, నర్సన్నపేట వెంకటేశ్వర థియేటర్లో, ఇచ్చాపురం పూర్ణ థియేటర్లో, కోటబొమ్మాలి శివకృష్ణ థియేటర్లో, సోంపేట శ్రీనివాస థియేటర్లో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా కర్ణాటకలో పావగడ అలంకార్ థియేటర్లో, గౌరిబిదానూరు అభిలాష్ థియేటర్లో, బాగేపల్లి వెంకటేశ్వర థియేటర్లో, చింతామణి అంజలి థియేటర్లో, ములబాగల్ రాధికా థియేటర్లో 5 సెంటర్లలో కర్ణాటకలో 50 రోజులు పూర్తి చేసింది. మొత్తంగా ఈ సినిమా డైరెక్ట్ 66 కేంద్రాలలో 50 రోజులు, షిఫ్ట్లతో కలిపి 109 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించిందనే చెప్పాలి.